వచ్చిన నుంచి వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచున్న వాళ్ళకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. అయితే దేవుడు అంట విసుకక నిత్యం ప్రార్థన చేయాలని అని చెప్పడానికి ఆయన ఒక ఉపమానం చెప్పాడంట. ఏ ఉపమానం అంటే, దేవునికి భయపడికి మనిషిని లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. దేవుడికి భయపడ్డు, మనుషులంటే కూడా లక్ష్య పెట్టుడంట. అయితే ఎవరిని లక్ష్య పెట్టడు, ఆయన న్యాయాధిపతి. ఆ పట్టణానికి ఆయన న్యాయాధిపతి. ఆ పట్టణంలో అంట ఒక విధవరాలు కూడా ఉందంట. ఎవరున్నారు? ఒక విధవరాలు కూడా ఉందంట. ఆమె అంట మాటికి వెళ్ళి, తరచుగా వెళ్ళి, నాకు నా ప్రతి వారికి న్యాయం తీర్చయ్యా అని అడుగుతుంది. ఆమెకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య తీరాలంటే ఎవరు న్యాయం తీర్చాలి? న్యాయాధిపతి న్యాయం తీర్చాలి. ఇప్పుడు న్యాయాధిపతి న్యాయం తీర్చాలంటే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అడిగితే గానీ ఆయన న్యాయం తీర్చుడు. అయితే ఈయన ఎలాంటి న్యాయాధిపతి? అన్యాయస్తుడు. న్యాయం చేసేవాడు కాదు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇక్కడ ఉన్నది. ఆ పట్టణంలో ఉన్నది ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అన్యాయస్తుడు అంటే న్యాయం చేస్తాడా? ఎంత మాత్రం కూడా న్యాయం చేయడు. ఆయన పేరులో ఉంది అన్యాయస్తుడు న్యాయాధిపతి. మరి మాటికి వెళ్ళంటే ఆమె గోజాడిందంట. నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా. ఈరోజు వెళ్తుంది, అడుగుతుంది, నేను న్యాయం తీర్చను, నువ్వు వెళ్ళిపో అని తిడుతున్నాడు. అయినా సరే కోపగించుకుంటున్నాడు. అయినా సరే మళ్ళీ 2వ రోజు వెళ్తుంది, మళ్ళీ 3వ రోజు వెళ్తుంది. మాటికి నాకు నువ్వే న్యాయం చేయాలి, నువ్వు న్యాయం చేయకపోతే నాకు ఎవ్వరు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని ఆ మాటికి గోజాడుతుందంట. గోజాడటం అంటే మాటికి వెళ్ళి బతిమలాడుకుంటుంది. మనం కూడా ఏం చేయాలి? దేవుడిని మనం అలాగే బ్రతిమలాడుకుంటూ అడగాలి. బ్రతిమలాడుకుంటూ అడిగితే ఏ కార్యమైనా ఆయన చేస్తాడు, ఎలాంటి కార్యమైనా చేస్తాడు. ఆయన చేయడానికి సిద్ధపడిన దేవుడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన మాటికి వెళ్ళంట గోజాడిందంట. అయితే ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట, మనసులో అనుకున్నాడంటే ఇంక న్యాయం తీర్చితే ఇక మళ్ళా రాదు కదా అనుకున్నాడు. అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీర్చాలని అనుకుంటున్నాడు. ఆయన అన్యాయస్తుడే కదా, అలాంటి ఆయనే న్యాయం తీర్చాలని అనుకుంటున్నాడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత న్యాయవంతుడు ఆయన. నా బిడ్డలు నా దివారాత్రులు మొరపెట్టగా నేను న్యాయం తీర్చినా అని అంటున్నాడు. నా బిడ్డలు నా ప్రజలు దీవారాత్రులు మొరపెడితే నేను వారికి తప్పకుండా న్యాయము తీరుస్తానన్నాడు. మీరు విసుగక నిత్యం ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేయాలి? మనము విసుగకూడదు, విసుగుదల మనలోకి రాకూడదు. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఈ కష్టం నన్ను వదిలిపోవట్లేదని మనం ప్రార్థన మానేస్తామనుకో, అది మన దగ్గర నుంచి వెళ్ళదు. ఎప్పుడైతే మనం దేవుని బతిమలాడుకొని విసుగ చెందకుండా మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎలాంటి కార్యాలైన దేవుడు చేస్తాడు. ఇప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలికి న్యాయం తీర్చాడుగా. మరి అక్కడ ఆ స్నేహితుడు అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినప్పుడు, మరి బతిమలాడి అడిగినప్పుడు తనకి రొట్టెలు ఇచ్చాడు కదా. మరి మన పిల్లల్ని మనల్ని రొట్టె అడిగితే రాత్రినిస్తామా? ఇయ్యంగా. కానీ మనమే మంచి ఆహారం ఇవ్వాలని చూస్తాం మన పిల్లలకి, మనకి కావాల్సిన వాళ్ళకి. కానీ అంతకన్నా గొప్ప దేవుడు. మనకి ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చే దేవుడు కాదు కదా. మనకి ఏదైనా, నీకు ఏది కావాలంటే అదే ఇచ్చే సమర్థుడు ఆయన. అటువంటి శక్తివంతుడు. ఆయనకు అసాధ్యంగా నీ లోకంలో ఏది కూడా లేదు. మనము ఆయనకు లోబడి మనం ప్రార్థన చేసుకోవాలి. విసుగక నిత్యం మనలో విసుగుదల అనేది రాకూడదు. నాకెందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ కష్టాలు, నాకు దేవుడు వద్దు అని మనము వదులుకోకూడదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను నన్ను ఎవరిని విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు అడుగునే మీకు ఇవ్వని అంటున్నాడు. మీరు అడక్కే మీరు ఈవులు పొందలేకపోతున్నారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నా దగ్గర అడగలేకపోతున్నారు కాబట్టి మీకు ఆ సమస్య తీరలేకపోతుంది. నువ్వు రోజు వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకుంటే నీకు ఎలాంటి సమస్య అయినా తీరుస్తాడు. మరి విధవరాలు రోజు మాటికి వెళ్ళి అక్కడ అన్యాయస్తులైన న్యాయాధిపతిని గోజాడితే ఆమెను అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి మాటికి వెళ్ళి అడిగినప్పుడు ఏం చేశాడు? న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాలని మనసులో అనుకున్నాడు. కానీ అంతకన్నా గొప్ప దేవుడు ఈ లోకంలో న్యాయాధిపతి. మరి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ మన మీద చూపిస్తున్నాడు.
మనం నశించిపోకూడదని, మనం పాడైపోకూడదని మనకి ఇంతవరకు తరుణాన్ని అనుగ్రహించాడు. మనకి ఈ తరుణాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా దేవుడికి లోబడాలి. మనకు కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందితేనే మనం ఆయన రాజ్యానికి కూడా మనము వెళ్ళగలుగుతాం. మరి ఆయన మన కోసం వచ్చి ఈ లోకంలో ఎంతో శ్రమపడి, మన కోసం ఎంతో కష్టపడి, మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు కదా. శ్రమలు అనుభవించినప్పుడు మన కోసం ఆయన నలగొట్టబడినప్పుడు మన జీవితాన్ని ఆయనకు అర్పిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చిందని ఆయన ఎంతో సంతోషం కలిగి ఉంటాడు. ఆయన మన కోసం మరి మీరు విసుకొద్దు, మీరు ప్రార్థన చేయండి. మీకు ఎలాంటి సమస్య అయినా దేవుడు తీరుస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మన మాట కాదు, దేవుడి యొక్క మాట. అడగండి, అడిగితే మీకు ఇస్తాను. మీరు అడగకుండా అలా కూర్చుంటే ఎన్నాళ్ళు కూర్చున్నా సరే మీకు అది మీ దగ్గరికి రాదు. దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో, ఎప్పుడైతే గోజాడి మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. విలాప వాక్యంలో ఉంటుంది, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వల్ల దీవారాత్రం కన్నీరు పారనిమ్ము అంటున్నాడు. విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము అని చెప్తున్నాడు. మరి ఏం చెప్తున్నాడంటే, సియోను కుమారి ప్రాకారమా అంటే దేవుడు ఏం చేస్తాడు మనల్ని? ప్రాకారం అంటే ఒక గోడగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనల్ని ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేస్తే మన ఇంటికి కాపుదల, మన పిల్లలకి కాపుదల, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కాపుదల. మన ప్రార్థన లేనప్పుడు సాతాను వచ్చి మనల్ని కొట్టింది. మరి మన ప్రార్థన ఉన్నప్పుడు అది ప్రాకారం అంటే గోడ. ఆ గోడ అడ్డుపడి దేవుడు ఆ గోడను అడ్డుగా వేస్తాడు. ఆ శ్రమలు మన దగ్గరికి రానికుండా దేవుడు చేస్తాడు. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు తెల్లారుజాము లేచి ప్రార్థన చేయాలి. సియోను కుమారి ప్రాకారం నదీ ప్రవాహం వల్ల దీవారాత్రి కన్నీరు పారనిమ్ము అంటున్నాడు. ఎప్పుడు? దీవారాత్రులు. ఎప్పుడు కూడా మనము దేవుడి దగ్గర కన్నీరు పారనిమ్మాలి. అయితే దీవారాత్రి కన్నీరు విరామము కలగనీయకుము అంటున్నాడు. విరామం అనేది అంటే విశ్రాంతి మనము కలగ చేయకూడదు. విరామం కలగనీకు, నీ కంటి పాపను విశ్రమింపనీకు అంటున్నాడు. మన కంటి పాపను అంటే మనము ఎక్కువసేపు విశ్రమింపనికంటే పడుకోకూడదు ఎక్కువసేపు. మరి ఎక్కువ ప్రార్థన చేసే బిడ్డలుగా మనము దీవారాత్రులు కన్నీరు కాచే బిడ్డలుగా ఉండాలి. తెల్లారుజాము లేసి మరపెట్టే బిడ్డలుగా ఉండాలి. మన ప్రార్థన మన కుటుంబాన్ని కాపాడుతుంది, మన బంధువులు కాపాడుతుంది, మన స్నేహితులు కాపాడుతుంది, మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ కూడా కాపాడుతుంది. మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రార్థన చేయమంటున్నాడు. మీ ప్రార్థనే ప్రాకారం. సియోను కుమారి ప్రాకారమా అంటున్నాడు. అది గోడ. ఇప్పుడు శత్రువులు మన దగ్గరికి రానియకుండా ఆ ప్రార్థన మనల్ని, మన కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. విసుగు రానియకూడదు. విసుగు రానిస్తే సాతాను మన దగ్గరికి వచ్చి మన ఇంటిని సర్వనాశనం చేసేస్తుంది. ఎంతసేపు మనల్ని నాశనం చేయాలని అది చూసిద్ది. మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మనకి ఎటువంటి శ్రమలు వచ్చినా మనం ఒకరు ఉన్నారు మనకి. ఎవరు? ఈ దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే ఏదైనా కార్యాలు చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. మనకి ఈ లోకంలో ఎవరు సహాయం చేయలేరు. బంధువులు చేస్తారా? చేయలేరు. స్నేహితులు చేస్తారా? చేయలేరు. ఎవ్వరు చేయలేరు. సహాయం అనేది ఎవరి దగ్గర నుంచి రాదు. వారి హృదయాన్ని దేవుడు మారిస్తేనే మనకి సహాయం వచ్చింది. సహాయం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి మనకి సహాయం రావాలి. ఎలాంటి సహాయం అయినా మనకి యేసు ప్రభు దగ్గర నుంచి రావాలి. మనం చేయాల్సిన పని ఒక్కటే, ప్రార్థన చేస్తే మన కుటుంబానికి కాపుదల ఉంటుంది, మన కుటుంబానికి నెమ్మది ఉంటుంది, మన కుటుంబానికి శాంతి సమాధానం ఉంటుంది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, అడుగు ప్రతివానికి ఫలము దయచేవాడును. నేను ఒకరికి ఇస్తాను, ఒకరికి ఇవ్వను అన్నట్ల, అడిగే ప్రతి ఒక్కరికి కూడా నేను ఇస్తాను. మీరు అడగకే ఈవుల్ని పొందలేకపోతున్నారని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. మీరు అడగలేక, మీరు ఏ కష్టాలైనా అనుభవిస్తున్నామంటే అది మనం అడగలేకే. ఏ శ్రమలైనా మనం అనుభవిస్తున్నామంటే అది మనం దేవుడి దగ్గర పెట్టలేక. దేవుడి దగ్గర పెడితే ఆ సమస్య అనేది దేవుడు ఏదో ఒక 4 దిక్కులు మూసేస్తున్నా వేరొక దగ్గర నుంచి నీకు మార్గం తెరవబడుతుంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నిన్ను మూసేసిన, సాతాను నీకు ఎటువంటి ఇది లేకుండా చేసిన దేవుడు వేరొక మార్గాన్ని తెరుస్తాడు. తెరిచి ఆ మార్గం నుంచి నిన్ను బయటపడేస్తాడు. అంత గొప్ప దేవుడు. మనం ఆయన కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్నప్పుడు మనకి ఎటువంటి శ్రమలైనా మన దరికి చేరవు. ముందుగా మనం ఏం చేయాలంటే రక్షణ పొందాలి.
బాప్తిసం తీసుకోవాలి. దేవుళ్ళు మనం ముందుకు సాగాలి. అప్పుడే మనకి ఎటువంటి శ్రమలు కూడా దేవుడు రానియకుండా ఆయన చెయ్యిని అడ్డు పెడతాడు. మరి కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎట్లా భద్రపరుస్తుందో అంతకన్నా ఎక్కువగా భద్రపరిచే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. మరి ఆయన మనము కలిగి ఉండాలి. ఆయన మనం కలిగి ఉంటే మనకి ఎటువంటి శ్రమలైనా మనకి వెళ్ళిపోతాయి. మనము ఏం చేయాలి? ఎప్పుడు నిత్యము కూడా మనము ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడు మనము ఆయన ప్రార్థన చేసే దేవుడి యొక్క కార్యాలు మనము చూస్తాం. మనం ప్రార్థన చేయనప్పుడు ఏ కార్యాలు కూడా మనము చూడలేము. మన దగ్గరికి ఆయన రావాలన్నా, యేసు ప్రభు మనకి కావాలన్నా, ఇప్పుడు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీతో దేవుడు మాట్లాడాలని ఆశగా ఉందా? ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఏ దేవుడు? మాట్లాడే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనం ఒక్క ప్రార్థన చేస్తే చాలు, నువ్వు రాయ్యా నా దగ్గరికి రా, నాతో మాట్లాడని మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఏడుస్తూ ఉంటుంటే, నీ పిల్లలు ఏడుస్తుంటుంటే నువ్వు చూడగలవా? చూడలేవుగా. నీ పిల్లలకి శ్రమలు వస్తుంటే నువ్వు చూడగలవా? చూడలేవు. కానీ నీకు శ్రమలు వస్తుంటే ఆయన చూడగలరా? నిన్ను పంపించిన తండ్రి, అంతకన్నా గొప్ప తండ్రి, ఆయన నిన్ను చూసి ఎంత బాధపడుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు. నా బిడ్డ ఎంతో బాధపడుతుంది, నా బిడ్డ ఎంతో దుఃఖపడుతుంది, నా బిడ్డ ప్రార్థన చేస్తే ఆయన దగ్గరికి వెళ్తాను అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. తన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుడు మత్తయి సువార్త 11:28 ఉంది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, అందరినీ రమ్మంటున్నాడు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. మీరు బాధపడొద్దు, మీరు కష్టపడొద్దు, మీరు దుఃఖపడొద్దు. నేనున్నాను, మీకు సహాయం చేసేవాడు నేను, మీ కాళ్ళు నేను ఎత్తుకుంటాను, నా దగ్గరికి రండి అని దేవుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కోరుకోవాలి, ఆయన అడగాలి. మనం మన ప్రయాసతో మనం ఎంత కష్టపడినా సరే అది వ్యర్థమవుతుంది. కానీ దేవుడిని మనం కోరుకున్నప్పుడు దేవుడు మనకి అన్ని సహాయం చేయగలిగిన దేవుడు. ఎటువంటిదైనా మనం అడిగినప్పుడు ఇవ్వగలిగిన దేవుడు. ఆయన విడిచిపెట్టకూడదు. మనము రక్షణ పొందాలి. మరి ఏ క్షణం ఏం జరిగితే మనకి నిజంగానే తెలియదు. మరి సాతాను ఎంతసేపు మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. కానీ మనం దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి దేవుడు రానీడు. మనం రక్షణ పొందాలి. రక్షణ పొందితే దేవుడి కాపుదల నీకు ఉంటుంది, నీకు నీ కుటుంబానికి కూడా ఉంటుంది. మరి ఆయన అంత గొప్పగా దేవుడు. మరి జక్కయ్య ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి మరి యేసు ప్రభువుని చూడాలని చెప్పి ఆయన జక్కయ్య మేడి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఎరుకో పట్టణం దగ్గరికి యేసు ప్రభు వస్తున్నాడంటే ఆయన ఒక మేడి చెట్టు అక్కడ ఉంది. ఆ త్రోవలో యేసు ప్రభు రానే ఉన్నాడు కనుక ఆ మేడి చెట్టు ఎక్కితే యేసు ప్రభుని చూడొచ్చు అని చెప్పి జక్కయ్య ఏం చేస్తాడు? ఆ గబగబా వెళ్ళి, ఆయన పొట్టివాడంట. పొట్టివాడైనా జల్లందరూ గుంపు కూడా ఉన్నారంట. దానివల్ల యేసు ప్రభు కనబడట్లా. ఆయన చూడాలి, ఎట్లాగైనా చూడాలి. ఆయనకు ఒకటి ఆశ ఏంటి? యేసు ప్రభుని నేను చూడాలి అని ఆశ ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? గబగబా మేడి చెట్టు ఎక్కేశాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు అంట తృప్తిపరుస్తాడంట. ఇప్పుడు మళ్ళీ ఆశ ఉందనుకో, దేవుణ్ణి మనం చూస్తాం. జక్కయ్యలో ఆశ కలిగింది, నేను దేవుణ్ణి చూడాలి. జక్క ఏంటి? పొట్టివాడు అయినా సరే ఆయన జనులందరూ పాపైన మనిషి అంటున్నారు. మరి ఆయన్ని అందరూ తిడుతున్నారు. అయినా సరే నాకు యేసు ప్రభు కావాలి అని కోరుకున్నాడు. యేసు ప్రభు కావాలని కోరుకున్నప్పుడు మరి జక్కయ్య కోరుకున్నప్పుడు మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు ఎక్కితే జనులందరూ చాలా మంది ఉన్నారు. చాలా మంది జనాలు ఉన్న యేసు ప్రభు జక్కయ్య దగ్గరికే వచ్చాడంట. జక్కయ్య దగ్గరికి వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి మేడి చెట్టు కిందకి దిగి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పాడంట. దీనివల్ల జక్కయ్యకి ఆశ కలిగింది. ఏం కలిగింది? దేవుణ్ణి చూడాలని ఆశ కలిగింది. ఆశ వల్ల ఏం చేశాడు? జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. నీ ఇంట్లో ఉండాల్సి ఉందని దేవుడే పిలుస్తున్నాడు అక్కడికి వచ్చి. మరి ఆయనకి ఎంత సంతోషం వేసింది. అప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, నేను ఎవరి యొక్క అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 వంతులు మళ్ళా చెల్లిస్తాను
అని అంటున్నాడు. వాళ్ళకి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఆ 4 వంతులు మరలా ఆయన చెల్లిస్తానని చెప్పి మరి ఆ 4 వంతులు వాళ్ళకి ఇచ్చేసాడు. ఒక్క వంతుకి ఏంటి 4 వంతులు ఇచ్చాడు. మరి జక్కయ్య దేవుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఒక్కడు దేవుని కోరుకున్నాడు, ఆ ఇంటి మొత్తానికి కూడా రక్షణ వచ్చింది. మనం కూడా దేవుని కోరుకుంటే ఎలాంటి సమస్య అయినా దేవుడు తీరుస్తాడు. మన హృదయాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు అంతమంది గుంపు కూడా ఉన్నారు, అంతమంది ఉన్నారు కదా, గుంపు కూడా ఉంటే అంతమందిలో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చుగా. హృదయాలు ఎరిగే దేవుడు ఆయన. నువ్వు కోరుకుంటున్నావా లేదా అని చూసే దేవుడు ఆయన. నువ్వు కోరుకుంటే ఎమ్మటే వస్తాడు. మరి జక్క దగ్గరికి ఎమ్మటే వచ్చాడా? ఆయన చెట్టు మీద ఎక్కడో కూర్చున్నాడు. కూర్చుంటే ఆ చెట్టు కిందకే వచ్చాడు దేవుడు. మరి మన హృదయాలు ఎరిగే దేవుడు. మనం కూడా కోరుకోవాలి, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి, నేను రక్షణ పొందుతాను, నేను బాప్తీసం తీసుకుంటాను, నేను నీ రాజ్యానికి వారసులుగా నన్ను చెయ్యి అని దేవుడి దగ్గర మనం నిబంధన పెట్టుకొని అలాగే రక్షణ పొందినప్పుడు ఆయన చేతిలో నువ్వు ఉంటావు. ఆయన చేతిలో ఉంటే నీకు ఏ శ్రమలైనా వస్తాయా? ఏది కూడా రాదు. ఆయన చేతిలో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, ఎలాంటి హాని కూడా మనకి జరగదు. ఆయన గొప్ప దేవుడు. దేవుడు ఈ సమయంలో అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, అడుగు ప్రతివానికి కూడా నేను ఫలము దయచేయమని అన్నాడు. మరి జక్కయ్య దేవుడు కోరుకున్నాడు. జక్కయ్యకి దేవుడు వచ్చాడా? జక్క దగ్గరికి దేవుడు వచ్చాడు. మరి ఆ స్నేహితుడు మరి బతిలాడు అడుక్కున్నాడు. మరి స్నేహితుడికి ఆయనకి రొట్టెలు సమకూరినయ్యి. ఇప్పుడు విధవరాలు అన్యాయ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. మాటి గోజాడుకుంటూ అడిగింది. మరి అడిగినప్పుడు ఆమెకి న్యాయము తీర్చబడిందిగా. అట్లాగే మనం కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలాంటి కార్యాలైనా దేవుడు మన ఎలా జరిగిస్తాడు. మరి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.